Good afternoon, students, and namaskaram to all our parents. CF ఫౌండేషన్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ రిజల్ట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు అంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అండి. యూ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. అది మీరు సర్టిఫైడ్ కాపీస్ మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీస్ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీ ఆన్సర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆన్సర్ షీట్స్ అనేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు కాపీ పంపించడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ నన్ను కలిసినప్పుడు నేను రికమెండ్ చేస్తుంటా, బట్ అతి కొద్ది మంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్పింది చేస్తారు, మిగతా వాళ్ళు వినేసి వదిలేస్తారు. నేను డే బిఫోర్ ఎస్టర్డే ఒక స్టూడెంట్ ఒక ఇష్యూ మీద ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. తను స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈజ్ ప్రతి షూర్ దట్ హీ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్, పాస్ అయిపోవాలి అని చెప్పి ఖచ్చితంగా నేను బాగా రాశాను సార్, I wrote very well. I would have qualified in the recent results, బట్ అన్ఫార్చునేట్ ఎందుకు ఫెయిల్ అయినా తెలియట్లేదు అని చెప్పి తను రిపెంట్ అవుతున్నాడు. సిఏ ఫౌండేషన్ సరే నేను గైడ్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసుకున్నారు. సర్టిఫైడ్ కాపీస్ వచ్చేసినాయి. అండ్ ఆ స్టూడెంట్ చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. సార్ ఇన్ని తప్పులు చేశానని చెప్పి నేనైతే రిలీజ్ అవ్వలేదు సార్, లేదా ఇన్ని తప్పులు చేశాను నేను నోటీస్ చేయలేదు. ఎగ్జామ్ రాశాను, ఆ టైంలో ఏం రాశానో నాకు అర్థం కాలేదు, ఆ టెన్షన్లో ఉన్నాను, ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నాను, బట్ ఇన్ని తప్పులు చేశాను నేనైతే నోటీస్ చేయలేదు. ఈ ఆన్సర్ షీట్ చూసిన తర్వాత, ఈ సర్టిఫైడ్ కాపీస్ చూసిన తర్వాత నేను చాలా తప్పులు చేశాను. అండ్ నా రిజల్ట్ని ఎవరినో బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు సార్, నేను హ్యావెంట్ రిటర్న్ వెల్, నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అండ్ దట్స్ అ ఫ్యాక్ట్. ఇది ఆ స్టూడెంట్ ఇచ్చినటువంటి కంక్లూషన్. దానికి కొంత కాస్ట్ అవుతుంది, కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మనం స్పెండ్ చేస్తే ఇప్పుడు ఏదో మాస్టర్ మైన్స్ కట్టాల్సిన ఫీజు కాదు కదండి, ఐసీఐ వాళ్ళకి కట్టాల్సినటువంటి ఫీజు, అదేదో మాకొచ్చే ఫీజు అనుకోండి. డెఫినెట్లీ ఏదో మనీ కోసమో, బిజినెస్ కోసమో, ఇన్కమ్ కోసమో మేము మిమ్మల్ని గైడ్ చేసా అని అనుకోవచ్చు మీరు. యూ మే థింక్ ఆఫ్ ఇట్, బట్ మాకొచ్చే అమౌంట్ కాదండి అది. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ ఇట్. ఐసీఐ వాళ్ళకి కట్టేటువంటి పేమెంట్ అండి, ఆన్లైన్ పేమెంట్ మీద. ఇలా సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవటం వల్ల అసలు వేర్ యూ గాన్ రాంగ్, ఎక్కడ తప్పు చేశారు అనేది మీకు క్లారిటీ ఉంటుంది. కూల్గా మీరు ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్ లేదు, కూల్గా కూర్చొని చూసారనుకో అసలు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏం మిస్టేక్స్ చేశారో క్లారిటీ ఉంటే ఏమవుతుంది, నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటారు. అలా కాకుండా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ స్టడీ అవర్స్ బ్యాచ్ లేదా మళ్ళీ క్రాష్ బ్యాచ్ జాయిన్ అయ్యి ఈజ్ ఆఫ్ నో యూజ్ అండి. మీరు ఫీజు కడతారు, మాకు అడ్మిషన్ వచ్చింది తప్ప ఈజ్ ఆఫ్ నో యూజ్ లేదు. అరే మాస్టర్ మైన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యామరా, మాస్టర్ మైన్స్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదని చెప్పి బ్లేమ్ చేసి ఇంకో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటమే. అంటే మేమన్నా బాగుపడటం, లేదా మా స్టాఫ్ అన్నా బాగుపడాలి, లేదా వేరే ఇన్స్టిట్యూట్లన్నా బాగుపడాలండి. అలా కాకుండా మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ తప్పులు, ఈ మిస్టేక్స్ ఏవైతే చేశారో ఈ రిపీట్ కాకుండా ఉంటే అండ్ నెక్స్ట్ టైం యూ కుడ్ సీ ఎ పాజిటివ్ రిజల్ట్. ఎలా అప్లై చేసుకోవాలి సర్టిఫైడ్ కాపీస్ ఆల్రెడీ క్లాస్లో కూడా ప్లే చేయమని ప్రకాష్ గారు ఇచ్చినట్టు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అయినా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తున్నాను, ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటో. ఖచ్చితంగా అందరూ కూడా యూ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఇఫ్ రిమెంబర్ కరెక్ట్లీ, వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సిఏ, నేను సిఏ చదివినప్పుడు ఇటువంటి ఫెసిలిటీ లేదండి. ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. వీ షుడ్ ఆల్ థ్యాంక్ ఐసీఏ అండి. At all levels of CA students let it be final, let it be inter and foundation, ఖచ్చితంగా ఈ పని చేయండి. ఇది ఒక ఎక్స్పెండిచర్గా మీరు భావించాల్సింది పెద్ద ఎక్స్పెండిచర్ ఏం కాదండి, వెరీ నామినల్ అమౌంట్. అండ్ ఇది ఒక ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏదో కొన్ని టెస్టులు చేయిస్తారు, ఆ టెస్టులు చేయించకుండా కూడా మనం మెడిసిన్స్ వాడచ్చు, ఇంకేదన్నా అదర్ మెడికేషన్ యూస్ చేయొచ్చండి, లేదా అదర్ మెడికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు, బట్ ఈజ్ ఆఫ్ నో యూజ్ అండి. అదే ఇన్వెస్టిగేషన్, లైక్ ఏదైనా టెస్టులు చేయించారనుకోండి, ఇన్వెస్టిగేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు మెడికేషన్ ప్రాపర్గా ఉంటుంది, యాప్ట్గా ఉంటుంది. ఇది కూడా అంతేనండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. ఖచ్చితంగా మీరు సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, లేట్ చేయొద్దు.